నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వంకి పెంచలయ్య యాదవ్ పేరును వైసీపీ తెర మీదకు తెచ్చింది. కందుకూరు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బలంగా యోచిస్తున్న వైసీపీ మొదట కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును, తర్వాత బొట్ల రామారావు యాదవ్ పేరును, చివరగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వంకి పెంచలయ్య యాదవ్ పేరును తెర మీదకు తెచ్చింది. మొదటి నుండి ఈ స్థానం స్థానికులైన మానుగుంట మరియు దివివారి మధ్యనే పోటీ ఉండేది. 2014 ఎన్నికల్లో టంగుటూరుకు చెందిన పోతుల రామారావును వైసీపీ బరిలో ఉంచింది. మహేద్ రెడ్డి అనుచరగణంలో మెజారిటీ వర్గం పోతుల రామారావు వైపు మొగ్గు చూపడంతో దివిశివరాంపై గెలుపొందారు. అదే పోతుల రామారావు వైసీపీ నుండి టీడీపీలోకి మారి 2019లో మహేద్ రెడ్డి మీద పోటీ చేయగా 15,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీతో మహేద్ రెడ్డి గెలుపొందారు. 2014 తర్వాత ఇక్కడ స్థానికత నినాదం బలపడింది. దీనికి ముఖ్య కారణం ప్రతి చిన్న విషయానికి పోతుల రామారావును కలవడానికి టంగుటూరుకి పోవాల్సి రావడంతో ఇదంతా చూసిన ఓటర్లు స్థానికుడు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదియును కాక మా కందుకూరు నియోజకవర్గంలో నాయకులకు కొదవ, వలస నాయకులను గెలిపించే పరిస్థితులు లేవని ఓటర్లు చర్చించుకుంటున్నారు. ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం.